టాప్ న్యూస్ లో ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్ చూస్తే ప్రస్తుతం పండగల సమయం దీపావళితో పాటు పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. దీంతో ప్రతి ఒక్కరూ బంగారం వెండి కొనుగోలుకి ఆసక్తిని చూపిస్తారు. అయితే కొంతకాలంగా పసిడి ధరలు చుక్కలను తాకుతున్నాయి. సామాన్యులకు అందరంత ఎత్తుకు చేరుకుంటుంది. దసరా పండుగ సమయంలో పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధర బగ్గుమంది. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. 10 గ్రాముల మేలిమి బంగారం 1,50,000 వైపు పరుగులు తీస్తుండగా వెండి కూడా నేను సైతం అంటూ కిలో 2 లక్షల వైపు పరుగులు పెడుతోంది. ఇదే విధంగా పసిడి వెండి ధరలు దేశీయ మార్కెట్లో పరుగులు పెడుతూ ఉంటే ఇక సామాన్యులు బంగారం వెండి కొనాలనే మాట మర్చిపోవాల్సిందే. ఈ రోజు గోల్డ్ ప్రియులకు భారీ షాక్ తగిలింది. నిన్న 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం 1,08,650 రూపాయలుండగా ఇవాళ 800 పెరిగి 1,09,450గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 1,18,530 రూపాయలుండగా ఇవాళ 870 పెరిగి 1,19,400గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ పసిడి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. యాసర్, చెప్పండి, ప్రతిరోజు బంగారం ధర పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం బంగారం ధర ఎలా ఉంది? బంగారం ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు దూసుకెళ్తున్నాయి. ధరలు క్రమంగా పెరుగుతూ ఎవరికి అందనంత స్థాయికి చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ ధరలను చూసి బంగారం కొనుగోలు చేయాలంటే భయపడిపోయే పరిస్థితి ప్రస్తుతం నెలకొందని చెప్పొచ్చు. ఇవాళ బంగారం వెండి ధరలు చూసుకున్నట్లయితే ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 870 పెరిగింది. దీంతో ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 1,19,000 పైగా ఉంది. అదే విధంగా 22 క్యారెట్లు చూసుకున్నట్లయితే ఇవాళ 800 పెరిగి 1,09,000 పైన బంగారం ధర ఇవాళ ఉంది. ఒక వెండి కూడా బంగారంతో పాటు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఏకంగా కిలో వెండిపై 3,000 పెరిగి రికార్డు సృష్టిస్తుంది. ప్రస్తుతం కిలో వెండి ధర 1,65,000 చేరి రికార్డును సృష్టిస్తుంది అని చెప్పొచ్చు. అంటే బంగారం అనేది ఒకప్పుడు సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి సెంటిమెంట్ గా భావించేవారు, కానీ నేడు బంగారం స్టేటస్ సింబల్ గా మారింది. బంగారం నగలు ధరించాలంటే ఇవాళ సాధ్యం కావడం లేదు. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే అది వీలవుతుంది. ఎందుకంటే తులం బంగారం కొనుగోలు చేయాలంటే ఇవాళ 1,20,000 రూపాయల పైగా పెంచాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే బంగారం వెండి రేట్లు ఒక్కసారిగా భారీగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు పుత్తడి కొనలేక వెండితో సరిపెట్టుకుందాం అనుకుంటే సామాన్యుల ఆశలు ఆవిరవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పండుగ సీజన్ లో బంగారం ధరలు ఇలా జరగడం అందరినీ కలవరపరుస్తుంది. మరోవైపు బంగారం ధర ఎక్కువగా అంతర్జాతీయ అంశాలపైన ముడిపడి ఉంటాయి కాబట్టి దేశంగా బంగారం డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం పెరిగిన బంగారం ధరలకు కారణం మాత్రం అంతర్జాతీయ అనిశ్చితులు ఏదైతే మెయిన్ రీజన్ గా చెప్పవచ్చు. ఎందుకంటే వరల్డ్ ఎకానమీలో స్టెబిలిటీ లేనప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్స్ తో బదులు సేఫ్ ఆప్షన్ కింద బంగారాన్ని పర్చేస్ చేస్తున్నారు. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారానికి బాగా డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. నిపుణుల అంచనా ప్రకారం ఇంతటిలో బంగారం కొనడం వాయిదా వేసుకోవాలని సూచిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, సార్, థ్యాంక్ యూ.